వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న బాయ్స్. ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో ఏంటంటే అసలు నేను ఇంటర్నెట్ లేకుండా బతకగలనా. ఇంటర్నెట్ అంటే ఇప్పుడు నెట్ ఉంటుంది కదా, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. నిన్న నైట్ అసలు నేను వేసుకోవాలనుకోలేదు. అది నేను సర్వైవ్ అవ్వగలనా లేదు ఒక 24 అవర్స్ వితౌట్ ఇంటర్నెట్. అంటే ఇప్పుడు మనం అందరం ఎడిక్ట్ అయిపోయే ఉంటాం ఇలా ఫోన్కి అండ్ కొన్ని వీడియోస్కి. నేనైతే ఎస్పెషల్లీ ఎక్కువ తినేటప్పుడు కూడా ఫోన్ వీడియోస్ ఏదో ఒకటి నా ముందు ఉండాలి. ఈవెన్ నేను కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్నాను కూడా, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఫోన్ ఉంటే మాత్రమే తింటున్నారు, ఇంకా కోకో మిలన్ ఇలాగా. సో దట్స్ వై ఐ డిసైడెడ్ అసలుకి ఉండగలనా లేదా చూద్దాము. ఎంతవరకు వీలైతే అంతవరకు రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో వాళ్ళకి కూడా ఎక్కువ టైం ఇవ్వం కదా ఇలా ఫోన్స్ ఇవన్నీ చూస్తా. సో ఒక మోరల్ ఆఫ్ ద స్టోరీ అండ్ వాళ్ళకి నేను బతకగలము అని ప్రూవ్ చేయడం కోసం ఈ వీడియో తీస్తున్నాను. అండ్ యూస్ఫుల్వి మాత్రమే పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో. డెఫినెట్గా ఒక పర్సన్కైనా యూస్ఫుల్ అవ్వాలని. అంటే ఇప్పుడు మీకున్న టైంని మీ ఇంట్లో వాళ్ళకి కానీ స్పెండ్ చేయండి, ఎక్కువ ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా. అండ్ స్క్రీన్ టైంని తగ్గించండి. అండ్ హెల్త్కి కూడా మంచిది కాదు. మన బ్రెయిన్లో ఉన్న నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇగ్నోర్ గాయ్స్ బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో అండ్ సీ ఎలా సర్వైవ్ అవుతానో లేదో. నేను డైలీ మెడిటేషన్ చేస్తాను. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్టే కామ్గా అండ్ పీస్గా ఉంటాము. అండ్ మైండ్ కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. ఎవరైతే మెడిటేషన్ చేయరో వాళ్ళు డెఫినెట్గా మెడిటేషన్ చేయండి. డెఫినెట్గా మీకున్న నర్వస్నెస్, టెన్షన్స్ ఇవన్నీ పోతాయి. అండ్ ఆ డే కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఓమ్ చాంటింగ్ అండ్ లేకపోతే అఫర్మేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇవాళ వితౌట్ ఇంటర్నెట్ కాబట్టి అఫర్మేషన్ వీడియోస్ లేకుండా ఓమ్ చాంటింగ్తో చేస్తాను. ఒక 15 మినిట్స్ చేస్తాను డైలీ, ఆర్ 10 మినిట్స్ చేస్తాను. కాన్సన్ట్రేటింగ్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మంచిగా చేయండి డైలీ ఒక 15 మినిట్స్ అయినా. మీ లైఫ్లోనే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఒకరోజు ట్రై చేయండి, 2-3 రోజులు మీ డే మంచిగా అనిపిస్తే ట్రై చేయండి రోజు చేయడానికి. ఓకే, నౌ వి డూ మెడిటేషన్. ఇక్కడ నేను మెడిటేషన్ చేస్తున్నాను. డైలీ ఒక 15 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా చేస్తాను. నాకు ఏదైనా పని చేసినప్పుడు ఓన్లీ దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండడానికి. అండ్ ఇప్పుడు మన బ్రెయిన్ ఎలా అంటే వేరే వేరే టాపిక్స్ మీద థింక్ చేస్తూ ఉంటాం, షిఫ్ట్ అవుతూ ఉంటాయి థాట్స్ అనేవి. సో అలా కాకుండా ఓన్లీ ఒక్క దాని మీదే ఫోకస్ చేయడానికి అండ్ నా థాట్స్ని నేను కంట్రోల్ చేసుకోవడానికి. అవన్నీ మీకు డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి మన థాట్స్ని, మనం ఒకే దాని మీద ఎలా ఫోకస్డ్గా ఉండాలి ఇవన్నీ. సో ఫస్ట్ ఇక్కడ నేను ఎలా మన సిట్టింగ్ పొజిషన్ ఉండాలి ఇవన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నలాగా ఉండాలి. అండ్ దెన్ ఫస్ట్ కొన్ని అఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి, లేకపోతే ఓం చాంటింగ్ ఉంటుంది కదా, ఓం అనుకుంటా చేయండి. అప్పుడు మన ఓం అనే సౌండ్ అనేది బ్రెయిన్కి అలా వెళ్ళి ఆక్సిజన్ అనేది బ్రెయిన్ రీఫ్రెష్గా ఉంటుంది. అండ్ మన థింకింగ్ పవర్ అండ్ ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతాం కూడా. అండ్ బ్రెయిన్కి అండ్ బాడీకి కూడా మంచిగా ఉంటుంది. వాకింగ్ చేయండి 30 మినిట్స్. వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ అనేది మంచిగా సర్క్యులేట్ అయ్యి హార్ట్కి మంచిగా పంప్ అవుతుంది బ్లడ్. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మన లంగ్స్కి కూడా సరిగ్గా ఆక్సిజన్ అందదు. సో మనం డైలీ ఒక 30 మినిట్స్ కాకపోయినా 10 మినిట్స్ 15 మినిట్స్ అయినా చేయండి, లంగ్స్ కూడా హెల్తీగా ఉంటాయి. ఇక నేను కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తాను హైట్ గ్రో అవ్వడానికి అండ్ కొంచెం బాడీని స్ట్రెచ్ చేయడానికి. ఒకే ప్లేస్లో అంతసేపు కూర్చుంటాం కాబట్టి. ఓకే గాయ్స్, నౌ నేను ఐస్ పెడతాను ఫేస్కి. నాకు అలా పెడితే ఒక రిలాక్సేషన్ అండ్ బ్లడ్ మంచిగా సర్క్యులేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ అది ఎలా పెడతానో చూపిస్తాను. కొంతమందికి ఐస్ రోలర్స్ కూడా ఉంటాయి అవైలబుల్గా. నాకు ఇంట్లో జస్ట్ ఉన్న వాటితో మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే అందరు అఫోర్డబుల్ చేయడానికి అందరు ఇంట్లో వీలయ్యే వాటితో మాత్రమే. సో ఇక్కడ నేను ఐసింగ్ చేస్తున్నాను ఫేస్కి. ఇలా చేయడం వల్ల బ్లడ్ అనేది మంచిగా సర్క్యులేట్ అయ్యి స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇది ఒక స్కిన్ కేర్ కూడా. మనం మంచిగా మసాజ్ చేయడం వల్ల ఫేస్కి అండ్ ఐసింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం యంగ్గా కనిపిస్తాము, గ్లోయింగ్గా, అండ్ చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్క్రీన్కి ఎక్కువ టైం ఇస్తున్నాం కదా ఈ బిజీ లైఫ్లో.
ఇక్కడ నాకు ఏడుపు ఒక్కటే గైస్ తక్కువ. ఇది నా 6th టేక్ అనుకుంటా. చాలా అంటే చాలా సేపు నుంచి తీస్తున్నాను. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక నాయిస్ వస్తూ ఉంటుంది. ఆటో వాళ్ళు ఇంకా ఏవో సంథింగ్ డీజే సాంగ్స్ ఇవన్నీ పెట్టి, కానీ అందరూ జస్ట్ వీడియోస్ తీయడమే కదా, ఏముంది ఆ కెమెరా యాంగిల్ సెట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి. ఇదంతా ఓన్లీ ఈజీ ప్రాసెస్ కాదు. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. ఐ బిలీవ్ అంతే. కష్టపడితేనే దానికి ఫలితం ఉంటుందని, ఊరికే కూర్చుంటే ఏది రాదు. కష్టపడకుండా అది వచ్చినా కానీ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది బెట్టింగ్ యాప్స్ ఇలా అని వాటికి వెళ్ళిపోతారు, త్వరగా డబ్బులు సంపాదించవచ్చు సంథింగ్ ఇలా కొన్ని. సో అలా ఎవ్వరు చేయొద్దు. ఏదైనా కష్టపడితే కానీ రాదు. అదొకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి చెప్పినా మీకు, ఇప్పుడు సక్సెస్ మనకి త్వరగా వచ్చిందనుకో, మనకి దాని వాల్యూ తెలియదు. అదే మనం ఒక 100 స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత మనకి అది వస్తే దానికి అంటే ఇంకా మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన దానికి 100 అటెంప్ట్లో వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ 100 అటెంప్ట్స్లో ట్రై చేస్తాం కదా, అక్కడ ఏదో ఒకటి నేర్చుకొని ఉంటాము. సో మీరైతే డీమోటివేట్ ఫీల్ అవ్వద్దు. ఇంకా దానివల్ల ఏదో ఒకటి నేర్చుకుంటున్నామని ఫీల్ అయ్యి ముందుకెళ్ళండి. నాకు తెలిసి ఒకటి పోతుందంటే ఇంకొకటి మంచిది వస్తుందని అది ఒక్కటి మైండ్లో పెట్టుకొని మీ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్లీగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ అచీవ్ చేస్తారు మీ లైఫ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరో ఏదో అనుకుంటారని అయితే అసలు ఏం అనుకోవద్దు. వాళ్ళని పరకు కూడా పడదు, తీసుకోవద్దు. నాకు తెలుసు ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నానని చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. నేనైతే వాళ్ళని అసలు పట్టించుకోదలుచుకోలేదు. సో ఇగ్నోర్ దెమ్. మార్నింగ్ 10:30కి ఆ టైంలో అమ్మ మినప్పప్పు అవన్నీ చెరుగుతుంటే నేను కూడా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను. నాకు ఒకటే అర్థమైంది గైస్, మనం ఫోన్కి చాలా ఎడిక్ట్ అయిపోయాము, ఇంటర్నెట్ వీటన్నిటికీ. ఇలా మన ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయలేకపోతున్నాము అని చాలా అంటే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. వాళ్ళతో టైం స్పెండ్ చేసి మాట్లాడుతూ ఉంటే మీరు కూడా ఒకటే ఇలా ట్రై చేయండి. ఆల్రెడీ చెప్పాను కదా, నేను కొన్ని ఓన్లీ నా ఫ్రీ టైంలోనే వీడియోస్ షూట్ చేసుకుంటాను సాటర్డే సండే. ఇవాళ మర్చిపోయి సాటర్డే అనుకొని ఫ్రైడేనే అన్నీ షూట్ చేసుకున్నాను. ఇంకా ఇవాళ కుల్ఫీ చేశాను. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లోనే ఉండే ఐటమ్స్తో. మీకు వీడియో కావాలంటే పోస్ట్ చేస్తాను, కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నాను. అక్కడే నాకు సగం టైం అయిపోతుంది. ఉప్పు మిరియాలు తెలుసా మీకు? ఇక్కడ అదే ప్రిపరేషన్ చేస్తున్నాను. వీడియో అప్లోడ్ చేస్తాను అంతా ఎడిటింగ్ చేసిన తర్వాత. హాయ్ గాయస్, ఇప్పుడు ఈవినింగ్ అయింది. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను పెత్తనాలు చేయడానికి. అండ్ నా మైండ్లో ఉన్న పిచ్చి పిచ్చి క్వశ్చన్స్తో అమ్మమ్మ అన్నిటికీ ఆన్సర్ అడుగుతారు. తిక్కల క్వశ్చన్స్ అన్నీ అడిగి. అండ్ ఇక్కడ బాగుంటుంది చల్లగా. అండ్ యాప్ చెట్టు 1 మినిట్ గాయస్. యాప్ చెట్టు ఇవన్నీ. సో మా అమ్మమ్మ ఆమె పనులు చేసుకుంటుంది. ఇప్పుడు నేను కలిస్తే నన్ను తిట్టడమే గాయస్ లేట్. అండ్ చూడండి ఎంతమందికి తెలుసు, వేప చెట్టుకి ఎక్కువ వేపకాయలు కాస్తే పూత కాస్తే పంట బాగా పండిద్దంట. అండ్ మా ఊర్లో న్యూ గుడి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సారీ గాయ్స్. బాగుంది కదా, నాకు తెలిసి క్లియర్గా కనపడట్లేదు, ఎదురెండు వస్తుంది. ఇప్పుడు కనపడుతుంది అనుకుంటున్నాను. ఓకే నెక్స్ట్ నాకు బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆఫ్టర్నూన్ వరకు పడుకున్నా. అండ్ మధ్యాహ్నం ఒక ఫంక్షన్కి ఉంటే వెళ్ళొచ్చాము ఇవాళ. అండ్ కొన్ని వీడియోస్ ఉంటే అవి షూట్ చేశాను. అండ్ చిన్న పిల్లలు వచ్చారు మా ఇంటికి, వాళ్ళతో కొంచెం సేపు ఆడుకున్నాను. నాకు ఏమి అంటే షూట్ చేయాలనిపించలేదు అంతే. ఓకే నేను ఇంకా కంటిన్యూ చేస్తాను. అండ్ కొన్ని వంటకాలు చేశాను, అవన్నీ షూట్ చేశాను. అవన్నీ కూడా పెడతాను వీలైతే, లేకపోతే సపరేట్ వీడియోలో పెడతాను. మా అమ్మమ్మ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇట్లా అమ్మమ్మ ఎడ చెప్తుందో చూడండి గైస్. నాకు అట్లీ
అటు చూడు హాయ్ చెప్పు. మా అమ్మమ్మ మీకు హాయ్ చెప్పిద్దంట. చెప్పా ఇప్పుడు చెప్పు. హాయ్ హాయ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. హాయ్ సబ్స్క్రైబ్ చేయని చెప్పు. అండ్ స్కిన్ కేర్ది ఉంటుంది కదా, అలోవెరా ఇవన్నీ న్యాచురల్గా అవన్నీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం అలోవెరా అవన్నీ కోద్దాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయి. ఇది చెట్లు భలే ఉంటుంది. అండ్ కరివేపాకు చెట్టు, వేప చెట్టు, రోలు ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఇది కోద్దాం. అండ్ న్యాచురల్ అలోవెరా, దీంతో కొన్ని టిప్స్ చెప్తాను స్కిన్కి, మంచిగా యూస్ఫుల్ అయ్యాయి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ గాయ్స్. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాను. 6:30కి 7కి మా ఇంటికి ఒక బుడ్డబ్బాయి వస్తాడు డైలీ. వాడితో కొంచెం సేపు ఆడుకుంటాను. వాడు నాకు పెద్ద టైం పాస్ లాగా. ఇంకా టైం గడిచిపోయింది ఈజీగా. వాడితో ఆడుకుంటూ ఉంటాను డైలీ ఒక 2 hours. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఈవినింగ్ 8:22 అలా అవుతుంది టైము. నాకు అసలు ఒక ఫంక్షన్ ఉంది, అసలు వెళ్ళాలని లేదు కానీ వెళ్ళాలి. ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా ఒక ఫంక్షన్ ఉంది వెళ్ళామని. సో అదే ఫంక్షన్ ఈవినింగ్ కూడా. జడ కూడా ఆల్రెడీ మార్నింగ్ వేసేసుకున్నాను, అదే ఉంచేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ జస్ట్ ఒక క్రీమ్ అప్లై చేసుకుంటాను అంతే. అసలు మామూలుగా లేదు ఎండలు. నాకు ఒక పక్క చెమటలు కారిపోతున్నాయి. నేను ఫ్యాన్ కూడా వేసుకోలేదు, బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తూ ఉంటుందని. కానీ వెళ్ళాలి తప్పదు కాబట్టి ఇంకా ఫోర్స్ఫుల్గా రెడీ అవుతున్నాను. అండ్ నా డ్రెస్ ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. మా ఇంటి పక్కనే, అంత ఎక్కువ దూరం కూడా ఉండదు. అండ్ ఎవరు రారు కూడా. నాకు నచ్చినట్లు నేను ఉంటాను. డోంట్ జడ్జ్ మీ, అంతే. మీకు నచ్చినట్లు మీరు ఉండండి. ఎవరినో ఇంప్రెస్ చేసుకోవడానికైతే మీ లైఫ్ని అలా ఉంచకండి. మీకు నచ్చినట్టు మీరు ఉండండి. మనం ఎన్ని రోజులైనా ఫేక్గా నటిస్తాము, ఒకరికి నచ్చినట్లు ఉండగలుగుతాము. సరే ఒక 2-3 రోజులంటే ఒక అడ్జస్ట్ అయిపోయి నటించి ఉండగలం. అది లైఫ్ లాంగ్ ఉండలేము కదా. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ హౌ యూ వాంట్ టు లివ్. సో అలా అని మీ లైఫ్ని కంటిన్యూ చేయండి మీకు నచ్చినట్లు. ఎవరినో ఇంప్రెస్ చేయడానికైతే చేయొద్దు అని చెప్తాను. అండ్ చాలామంది ఉంటారు, తను అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని. ఇప్పుడు వాళ్ళెవరో ఏదో అనుకుంటారని మనకు లేకపోయినా కానీ ఇంకా ఎక్కువ ఘనంగా చేయాల్సిన అవసరం లేదు కదా. మనకున్న దాంట్లో సరిపెట్టుకుంటే సరిపోద్ది. అలా ఎవరైతే ఫీల్ అవుతారో మీ గురించి మీకు తెలుసు కదా. సో మీకు నచ్చినట్లు మీరు ఉండండి, అదొక్క చెప్తాను. అండ్ ఈ క్రీమ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇదే యూస్ చేసేస్తాను. ఇంకా డార్క్గా నెక్ ఉన్నా కానీ అదంతా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను నెక్కి కొంచెం బాగా. అండ్ ఫేస్కి కూడా కొంచెం అప్లై చేసి మంచిగా స్కిన్లో అబ్జర్వ్ అయ్యేలాగా మసాజ్ చేస్తాను. ఇంకా నేను చూపిస్తున్నాను కదా. అండ్ నాకు ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మనం ఇంటర్నెట్ లేకపోయినా కానీ బతకగలము. 24 hours నేను ఉన్నాను. నాకు అలవాటే ఆల్రెడీ. నేను అంతే మొబైల్కి ఎడిక్ట్ అవ్వలేదు. నేను మా ఇంట్లో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను ఇవాళ. ఇంకా ఎందుకంటే నాకు అంతేం అనిపించలేదు. అందుకని వీడియోస్ తీసుకోవడం, రికార్డింగ్, ఎడిటింగ్ ఇవన్నీ చేసేసుకున్నాను కాబట్టి నాకు అంతేం అనిపించలేదు. ఇంకా నాకు చిన్న పిల్లలు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇటు ఇటు తిరిగాను కాబట్టి ఇవాళ మేబీ అంతగా ఏం అనిపించలేదు. ఇంకొకటే ఎప్పుడైనా ట్రై చేద్దాం మళ్ళీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ టాస్క్ని చేయండి. అసలు మీరు ఉండగలరా లేదా, మీరు అసలు ఆ డేలో ఏం నేర్చుకున్నారో తెలుస్తుంది. నేనైతే చాలా నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు ఫోన్లో మునిగిపోయి మన పక్కన ఏం జరుగుతున్నాయో కూడా అబ్జర్వ్ చేయము. సో అలా ఒకరోజు ఫోన్ ఆపేసి చూడండి, డెఫినెట్గా మనకి ఇలా జరుగుతుంది అని తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.